రావా? ఇప్పుడే పోయింది మా అన్న. ఏందిరా పోయిన వారం వచ్చినా అదే చెప్పినావు, మొన్న వచ్చినా అదే చెప్పినావు, నిన్న కూడా అదే చెప్పినావు. అయ్యో ఇప్పుడు కూడా అదే చెప్తున్నక్క. నువ్వు రోజు మా అన్న వంగని వస్తున్నావు, దాన్ని నేనేం చేయాలి? నిజంగానే బయటకు పోయినావు, ఏడన్నా దాచిపెట్టి అబద్ధం చెప్తున్నావు. ఏందక్క దాచిపెట్టినా? దా అక్క దా. అట్లా గుంజుకోతుంది. దాచిపెట్టిన అంటున్నావు అక్క. దాసి వద్దు. హాల్లో ఇవ్వడు, బెడ్రూమ్లో ఇవ్వడు, వాషింగ్ మిషన్లో ఇవ్వడు, ఫ్రిడ్జ్లా, బియ్యం సంచిలా, ఇంకా నమ్మకం లేకపోతే గిన్నెలతో మిషన్కి ఉంటుందిగా అందులో కూడా ఇవ్వద్దు. దా అక్క. దాచిపెట్టినా అంట దాచిపెట్టినా. గవ్వని ఎందుకు చూస్తానే నేను? మీ అన్న పైసలు తీసుకునేటప్పుడు అవన్నీ చూపెట్టి తీసుకుండా? ఏమో ఏం చూపించి తీసుకుంటా నాకేం తెలుసు. ఇట్లుంది మీ కథ. పైసలు తీసుకునేటప్పుడు బాగానే తీసుకుండు, ఇచ్చేటప్పుడే ఇల్లు చుట్టూ తెప్పించుకుంటుండు. ఇవాళ ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. మీ అన్న వచ్చేదాకా ఈయనే కూర్చుంటా. ఏందక్క ఈడ ఉస్తా అంటున్నావు? ఇగో మా అన్న రాగానే నేను మీ ఇంటికే తీసుకొస్తా, అంతేగాని నువ్వు ఈడ ఉస్తా అని మాత్రం మనకు. నెల రోజుల నుంచి తిరిగితే దొరుకుతూనే లేడు, ఇప్పుడైతే మీ తీసుకొని వస్తుందంట. నేను ఖచ్చితంగా తీసుకొస్తా అక్క. నువ్వు ఫస్ట్ నుంచి తీసుకురాకపోతే సాయంత్రం కల్లా మళ్ళీ వస్తా. అరే తీసుకొస్తా అక్క, నా మాట నమ్ము. సరే మరి. అన్నా పోయింది దారా అప్పులమే పోయిందా? ఓహో పొద్దుగాల వచ్చినవేందే ఇల్లింటికి? నువ్వెందుకు వచ్చినవే? నేను పని మీద వచ్చిన. నేను కూడా గదే పని మీద వచ్చిన. మరి ఉన్నాడో పని మంతుడు? ఉన్నాడు, పోయి దేవులాడుకోపో. ఇచ్చిందా? ఓ ఎందుకు ఇయ్యలేడే, ఇచ్చిండు. కట్టలు కట్టుకొని పోతున్నా, నువ్వు కూడా కట్టుకొచ్చుకోపో పెద్ద పెద్ద కట్టలు. ఓ అంతేనా? ఇలా వసూలు చేయాల్సిందే. దాసుకో దాసుకో దాసుకో. పోరి ఓ పోరి, దీంతో ఎంత సావయ్యాల నాకు. నేను రోజు అత్తనే ఉన్నా, నువ్వు అంటనే ఉన్నావు. అవునవును, నువ్వు రోజు వస్తానే ఉన్నావు, లేడా చెప్పిన పోతానే ఉన్నావు. అంటే ఇయ్యాల మాత్రం అట్లా ఓనేగా ముక్కు విండి వసూలు చేసుకొని పోతా. పిలువు మీ అన్నగాని విలువ ఏడున్నాడా? వాడుంటాడు, 5 గంటలకే లేచి అవతలు పడ్డాడు. అవునా చెల్లే? మరి అప్పులు ఎవరు కట్టాలి? 18,000 తీసుకున్నాడు, కట్టుకున్నాడు. నీగిత్తలేడు, ఆగిత్తలేడు. ఓ 18,000ఏనా? ఊరు మొత్తం తిరిగిరాపో, ఒక్కొక్కరి దగ్గర 50,000, 70,000, ₹1,00,000 మాస్తుగా ఉన్నాయి. 18,000కే అవుతలేవు నువ్వు. ఎందుకు ఆగుతానే? 3 నెలలు ఇత్తనన్న పైసలు 6 నెలలు అవుతుంది. ఈగిత్తలేడు, ఆగిత్తలేడు. పోనాడు, పిలుచుకురాపో. అరే ఇంట్లోకి వస్తున్నావు, వాడు ఇంట్లో లేడు, ఎప్పుడో బయటకు పోయిండు. నేను ఇంట్లో దేవులాడతానా? వాడు వేరే దాక్కున్నా నాకు బాగా తెలుసు. నువ్వు జరుగు. పోయమ్మో. అమ్మయ్య మెట్ల కింద వీళ్ళే బతికిపోయింది. బాడుకవుగాడు బాత్రూమ్ లో కూడా లేడు. ఇలా ఆడు ఏడుంటాడో దొరక పట్టాల్సిందే, పైసలు వసూలు చేయాల్సిందే. కోరి ఏం కూర అండి రే? కూర మా అమ్మ ఊర్లో లేదు, కూరేం వండలే గాని నువ్వేంది ఈడ కూర్చున్నావు? ఇయ్యాల మీ అన్న ఇంటికి వచ్చేదాకా నేను పోను, పైసలు వసూలు చేసుకునే పోతా. అబ్బబ్బా అక్క, ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది. అప్పులోళ్ళు ఇంటి మీదకి వచ్చిరని జర ఓ రాదు. మా అన్నగారు రాగానే ఫస్ట్ నీ దగ్గరికే తీసుకొస్తా, జర ఓ రాదు. నువ్వా ఎన్నిసార్లు చెప్తావే ఈ మాటలు? ఆడు దొరికింది లేదు, నువ్వు తీసుకొచ్చింది లేదు. ఇలా పైసలు వసూలు చేసుకునే పోతా. అట్లా కాదే అక్క, వాడు వచ్చుడొచ్చుతోనే నీ దగ్గరికే తీసుకొస్తా. ప్లీజ్ అక్క పోరాదు. తీసుకొస్తావు మరి? తీసుకొస్తా. సరే బిడ్డ, ఇలా మీ అన్న అచ్చుడొచ్చుడితోటే తీసుకురాలేదు అనుకో, ఇలా మీ ఇంటికన్నా వంట పెడతా రాత్రికి. అమ్మయ్య పోయింది. రారా బాడుకో, బయటికి వెళ్ళు. ఇంకొక ఆమె కూడా పోయింది అని. అప్పులు ఎందుకు చేయాలి, మమ్మల్ని ఎందుకు బదనాం చేయాలి? పోయిందా? మళ్ళీ వచ్చింది. భయపడతా అనుకుంటారు.
ఏదో మా చెల్లె దాచుకోమన్నది ఎవరు దాచుకున్నా వాళ్ళు తక్కువలో పని చేస్తుండే ఇలా వాడుకో ఏంద్రా మాకు బాధ ఎందుకు చేసినాయి అప్పులన్నీ ఇప్పుడు వచ్చి నేను ఏమన్నారు అడిగిర్రు అంతేగా తన్ని రాయింది తంతుండే మా అన్న మెట్ల కింద పందికొక లెక్క దాచుకున్నాను చెప్తే వచ్చిన వాళ్ళందరూ అప్పుడు నింద అంతుండే ఇంట్లో పోయి స్కార్ఫ్ పట్టుకురా పొంది స్కార్ఫ్ ఎందుకురా నీ పిచ్చిదానా ఇప్పుడు బయటికి పోద్దా నాకు అర్జెంట్ పని ఉంది ఎంతసేపు ఆడిన దాచుకోవాలి బయటికి పోతుంటే వాళ్ళ అప్పులు చూసిరు అనుకో ఇంకా అడ్డే అని పడతారు అదే స్కార్ఫ్ కప్పుకొని పోయినా అనుకో లా 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 అంకల్ ఇచ్చి పెడతారు నేను కాదనుకుంటారు ముందు వాళ్ళ స్కార్ఫ్ తీసుకురాపో నడుపు నడు డబ్బుందే ఇంతసేపు బయట ఉంటే నాకు ప్రాబ్లం నువ్వు నీ చెత్త ఐడియా లెక్క నుంచి వచ్చే వరకు అన్నం ఉడకబెట్టి కూర పోసుకాయి ఎట్లుందిరా మంచిగా నొప్పో అటే పోయావు జల్దిరా వీడు కిందికి మీదకి అనిల్ గాని లెక్కనే ఉన్నాడు ఈ బాడుకో ఇన్ని రోజులకు దొరికిండు అసలు వీడు వాడేనా కాదా నిండా బట్ట కప్పుకొని పోతుండు అరే అరే అవ్వ ఇది గుర్తుపట్టింది దీని గురించి కప్పుకొని వస్తే अरे अनिल गा मैं अनिल नहीं है कोलापारा पे काम करके आते अनिल कौन ఎవరికి చెప్తున్నారా బట్టబాజీ మాటలు నువ్వు అనిల్ గానివే నాకు తెలుసు మొకమికల్ బట్టది अरे बाप रे ए भैया अनिल कौन है अनिल गिनिल मालूम नहीं कोलापारा माता कोड पेंट ఎత్తిపోతా एक दिन 300 आता हट इधर से ఏ ఆగురా ఆగు నువ్వు అనిల్ గానివే ए अम्मा कपड़ा नक्को వచ్చిరాని భాష మాట్లాడుకుంటా ఆగు 25,000 తీసుకున్నావు బాడుకో 10 రోజులకు ఇస్తాను 5 నెలలు అవుతుంది అసలు లేదు మెత్తి లేదు ए अम्मा ए कौन पैसा ले नहीं ए नक्को अक्का नक्को నక్క నక్క అంటే వేంద్ర కుక్క మొక్క పోడా బట్టది నువ్వు ముందుగల अरे निकालो मां बट्टा పోరే బాడుకోపో వచ్చేదాకా మీ ఇంటికానే ఉంటా అప్పు చేసి బట్ట కప్పుకొని తిరుగుతున్నావా పో బాడుకోపో అక్క ఓ మదక్క వీడెందుకు ఈ వానల గిట్ల వచ్చిందో అరే ఏమైందిరా గీ వానల ముసుగు కప్పుకొని గిట్ల వచ్చినావు ఓ అక్క నన్ను కాల్చుక తింటుర్రే ఎవర్రా నిన్ను కాల్చుకొని తినేది ఎవరటమైంది అప్పులు ఇచ్చిన ఆడోళ్ళు అప్పిచ్చిన దాంట్లో నేను కూడా ఉన్నా గుర్తుందా నీ నాకెందుకు గుర్తులే అక్క అందరికన్నా పెద్ద అప్పు నీ దగ్గరే తీసుకున్నా కదా మరి పైసలు కట్టనీకి వచ్చినవరా నీకు తలకాయ పని చేస్తుందా కొద్ది కప్పులు పట్టకపోతే రోడ్డు తీసుకెళ్ళి వస్తుంటే అది పట్టి కూర్చుంది ఇది పట్టి కూర్చుంది కట్టరా అని ఇగో ఇంకొక ₹1,00,000 ₹5 ఆహా ఏం చూస్తున్నావు అక్క ఇక్కడ 2-3 పాత చెప్పులు ఉండే డోలాడుతున్నా గమేందుకు తేలాడుతున్నావు ఇప్పుడు అవిటికి పనిలేక చాలా రోజులు అవుతుందిరా జరంత పని చెప్దామని వీటికి పని ఎందుకు నేను ఉన్నా కదా చేసి పెడతా అబ్బా చేస్తావారా చేస్తా అట్లయితే నీ కాళ్ళకు 2 ఉన్నాయి కదా ఉన్నాయి తీసుకొని పల్ల చెంప గట్టు ఇటు వేసుకోరా ఎట్లా కాదక్క ఆడ అప్పులన్నీ పెరిగిపోయినాయి మిత్తిల పశులే బాగా అయినాయి ఎవరి కట్టాలో తెలుస్తలేదు పొద్దున్న నుంచి రాది రాక పండులు లేదు లేసు లేదు ఏడికి పోలేదు ఒకడే వచ్చిపోతారు తీర్థం వచ్చాడు అప్పులోళ్ళు ఏం చేయాలి చెప్పు ఇక అక్క నువ్వు ఈ 1,00,000 ఇచ్చినావు అనుకో 1,00,000 అమ్మని ఇచ్చిన 80,000 ఆమిత్తి ఈమిత్తి అన్నీ కలిసి రేపే అంటే ఎల్లుండే లోన్ పెట్టినా బ్యాంకుల నుంచి అకౌంట్లో పడగానే చక్క నీకే కొడతా ఒరే నువ్వు అడిగేటి ఏమన్నా 10 రూపాయలు అనుకుంటున్నావా 100 రూపాయలు అనుకుంటున్నావా ₹1,00,000 చల్ప నా దగ్గర లేవు అయ్యా మొత్తం తీసి అవతల పడేస్తున్నావు ఏందక్క అప్పలెక్క అదే ₹5 మీద తీస్తా వీటికి కూడా మొన్న అడగగానే 80,000 టక్కుని ఇసిరేసినావు ఇట్లా పట్టుకోరా అని 1,00,000 ఇట్లా వేస్తున్నావు ఆహా మేము ఇచ్చినాంరా నీకు మీ బావ రాజు బ్యాంకుల నుండి పైసలు పట్టుకోతా అంటే చూసినావు ఇంటి దాకా ఎంబడివాడు వచ్చినావు కాళ్ళ ఏళ్ళ పట్టుకొని పైసలు పట్టుకొని ఉరికినావు ఇచ్చేదాకా ఇచ్చిపెట్టలే బలవంతంగా కాగితం రాపించుకున్నావు ఆ డేట్ కూడా ఏటికి అయిపోయింది అసలు మిత్తి అన్ని కలిపి ఇవ్వాలి ఇచ్చుకో అవునా అనవసరంగా వచ్చినట్లుగా
డేట్ అయిపోయిందా ఎలాడితోటే సరే చూడలే నేను ముసుగు కప్పుకోవాలి అక్క అట్లా ఇట్లా వస్తా బావచ్చాక వచ్చినా అని చెప్పు అరే అరే ఏమైందిరా పైసలు అడిగితే అట్లా పోతున్నావు పైసలకే అటు పోయి పట్టుకొని వస్తా ఉండు పైసలు అడిగి తురుకుతున్నావు కదా ఉరుకు ఉరుకు ఏడికి తీసుకోబోతున్నావే వాడు ఫోన్ ఎత్తుకలే వాని పని చేద్దాం అగోంది వాడే వస్తుండే వస్తుంది కదా అని పని చేద్దాం ఆగురా కిషోర్ ఏందే పల్లవి అరే కిషోర్ నా పేరు ఉత్త పల్లవి కాదు సాయి పల్లవి అవును కిషోర్ తండేల్ మూవీలో డాన్స్ చేస్తుంది కదా ఆ సాయి పల్లవి మరి మా పల్లవి ఉత్త పల్లవి కాదు సినిమాలలో ఉండే సాయి పల్లవి చూసినావా సేమ్ హీరోయిన్ లెక్క నవ్వుతుంది అయ్యో నీ నవ్వు పాడగాను చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఉబ్బిచ్చిన కాడికి చాలు కానీ ఫోన్ ఎందుకు ఎత్తుతలే బట్టలు పెట్టుకుంటున్నా చేసినావా ఫోను అరే అబద్ధాలు ఆడినా అనుకో చెంప మీద కొరుకుతా ఏ వద్దే చెంప మీద మళ్ళీ పనులచ్చులు పడతాయి మీ చెల్లె చెప్పిందే కరెక్ట్ కావాలంటే మీ చెల్లెని కొరుకుమాను కొరుకుతావా అనే కొరుకుతా కొరికే ఒకసారి కొరుకు కొరుకు ఎందుకు భయపడుతున్నావు మీ అక్కడే చెప్పిందిగా ఇగో గీడ కొరుకు కొరుకుతా ఎడగొరకాలి మనం తర్వాత కొరుకుందాం గాని బలిసిందా మరి మా చెల్లెని కొరకమన్నా గట్ల కాదు పిచ్చిదానా మీ చెల్లె నాకు మరదలవుతుంది ఆయన నువ్వు నా లవర్ కదా గట్ల ఫీల్ అవుతున్నావు అయితే లేదు అంతకే లేదు కానీ ఏడిపోతురు ఏడికి లేదు మీ ఇంటికే వస్తున్నాను ఫోన్ లేపుతలే కానీ ఏంది మా ఇంటికా ఇక్కడ అయ్యా మా ఇంటి దగ్గర రాలే సరే కానీ నాకు అర్జెంట్ పడుతుంది నేను మళ్ళీ వస్తా బై ఆగురా కిషోర్ ఆగు ఫోన్ ఎందుకు లేపుతలే కళ్ళు కనబడతలేవానే మనిషిని చూడకుండానే పోతాను చూడలేదే చూస్తే మందలియనా అబ్బా ఇక్కడ 10 మంది ఉన్నారే కనిపించపోనికి నేను ఒక్కదాన్నే ఉన్నా కదా అబ్బా నేను ఒకరితో పంచాయతీ పెట్టుకోనికి పోతున్నా నువ్వు నాతో పంచాయతీ పెట్టుకుంటావా ఏందో చెప్పు ఏంది అంటే ఏం చెప్పమంటవే కనిపించినావు కాబట్టి మందలు ఇచ్చిన ఇంతకు ఎవరితో పంచాయతీ పెట్టుకొని పోతానవే అబ్బా నా పానానికి ఒకడు ఉండులేవే వాడి దగ్గరికే పోతున్నా ఒక్కడా అంటే మొగోడు పంచాయతీ అంటే ఆడోళ్ళతో అనుకున్నానే మొగోళ్ళతో పంచాయతీ పెట్టుకొని పోతున్నావా నువ్వు ఎవడే ఆడు అబ్బా ఏం చెప్పాలి నా బాధ గానిల్ గారు లేడా అదే నీకు తమ్ముడు అవుతాడు చూడు అవుతాడు తీయే చెప్పు అదేనే వాడు అప్పటికప్పుడు వచ్చి 25,000 అడకపోయిండు 10-15 రోజులలో ఇస్తున్నాడు 3-4 నెలలు అవుతుంది ఇంకా ఇస్తలేడు ఆహా మంచానికే ఇచ్చిలే దివ్య నీ 25,000 నా ఈ 80,000 నా మొగుడు బ్యాంకుల నుండి అప్పటికప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టిండే ఏమైంది బ్యాంకులకి వెళ్ళి తెచ్చి పెడితే ఏమైంది ఏమైందా చెప్తాపా వాడి దగ్గరికి పోతున్నాగా నేను కూడా వచ్చి చెప్తాపా ఇదేందే టిఫిన్ పట్టుకొని పోతుంది ఏమోనే నాకే మెరక శ్రావణి గా నీళ్ళ డబ్బు పట్టుకురావే నీళ్లు తెమ్మని జగ్గులన్న షబ్బులన్న పట్టుకొచ్చావు 20 లీటర్ల క్యాన్ పట్టుకురా మళ్ళీ తెల్లందాకా కావద్దా ఓ కలక్క అక్షయ్ మీరేంటే నా వెనక పడచ్చిరు ఆగే నువ్వు మేమేం నీ వెనక పడి రాలేదే నువ్వే మా ముందు వచ్చినావు అయ్యో లూజ్ కాగలనే అయింత దవకన పాలవుతావు ఎవరే మీరంతా ఎవరంటది ఎడ్డి మొక్కపుదానా నేను అప్పించిన సంగతి నీకు తెలియదానే నువ్వు కూడా ఇచ్చినవానే నువ్వు కూడా ఇచ్చినవానే నేను ఇచ్చిన ఇగో ఇది కూడా ఇచ్చింది అంటే నువ్వు కూడా ఇచ్చినవా ఇచ్చిన కాబట్టి వచ్చిన ఉత్తగా రాలే టిఫిన్ డబ్బా పట్టుకొని వచ్చిన ఇలా తెల్లని దాకా ఇన్నే ఉంటా గాడిది
దొంగరాత్రి అత్తండట పొద్దుగా లెత్తనే పోతాడట. ఇలా నీ అనగబట్టి దొరకబట్టాల్సిందే. ఇవాళ ఈయనే ఉంటా తెల్లందాకా. కాదే నీకు పొద్దుగాలనే చెప్పినా కదా మా అన్న వచ్చినాక తీసుకొస్తా అని, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? అషే టిఫిన్ డబ్బు అందుకొని చంపితే తునక కావాలి. ఎప్పుడే నువ్వు అతకొచ్చేది? పొద్దుగాల ఎప్పుడో వచ్చి చెప్పిన, ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుంది. ఇంకెప్పుడు తీసుకొస్తావే? అందుకే నేను వచ్చిన. అయ్యా మా అన్న రాలే, మరి రాది నన్నేం చేయమంటావు? అసలు మా అన్న ఊర్లోనే లేడు 4-5 రోజుల నుంచి. రాగానే పట్టుకరానా? ఎందుకే శ్రావణి అన్నీ దొంగ మాటలు చెప్తున్నావు? మధ్యాహ్నమే కదా మీ అన్న నా కళ్ళ ముందుకెళ్ళి పోయింది. 3-4 రోజుల నుంచి ఊళ్ళో లేడని చెప్తున్నావు. అవునా? మరి ఆడు పోతుంటే నువ్వేం బీకినవే? దొరకబట్టా దాన్ని? దొరకబడదామనే అడ్డం తిరిగిందే, కానీ ఆడిదాని లెక్క నిండా ముసుకేసుకొని ఎంత గుంజినా తప్పించుకొని పోయిండు. తప్పించుకొని ఏడికి పోయింది తెలుసానే? ఎడిపోయిండే? నా ఇంటికి వచ్చిండు. ముందు తీసుకుని 80,000 ఇయ్యాలి కానీ మళ్ళీ వచ్చి అక్క 1,00,000 రూపాయలు ఇయ్యవా అని అడిగిండు. అవ్వా ఫస్ట్ 80,000 కాకుండా మళ్ళా 1,00,000 రూపాయలు అడిగిండా? దింపుడు కాలం గాను. నీకెంత ఇవ్వాలి? వట్టి వాళ్ళ గానా? ఇయ్యాలే 25,000. వామ్మో, ఏంది ఇప్పుడు ఏమొస్తుంది? హట్టు సిగ్గులేరా అనే గట్లియా నీకు? లేదు నువ్వెంత ఇచ్చినావో మరి? నేనా ఇచ్చిన నా సావుదాలకు 18,000, మిత్తితోటి 23,000 అయినాయి. ఇప్పుడు లేదా అని నీకు సిగ్గు? వసే శ్రావణి, ఏడే మీ అన్న? సాయంత్రం దొరుకొని వస్తాను. ఈ మొహం కవిత లెక్క కొడుతుంది. ఇది కవిత ముఖం లెక్క కాదే, కవితనే. మళ్ళీ ఒక గొర్రెపల్లి. నీదెంతనే? ఇచ్చిన 56,000. ఆహా ఇయ్యాల్సిందేలే. నీ దగ్గర పైసలు బాగున్నాయి కదా? ఉన్నాయి, చెట్లు పెట్టి కూర్చున్నాం మా ఇంటికాడ. సపోర్ట్ చేయవేంది శ్రావణి? ఏడి మీ అన్న? అరే ఏమోనే, పొద్దు నుంచి రాలేడు లేనేలేడు. ఏందే నాటకాలు దొబ్బుతానవా? ఆ బక్కదేమో మధ్యాహ్నం కనిపించిండంటది, ఈ బక్కదేమో ఏకంగా ఇంటికే వచ్చిండంటది. చవి నీకన్నా కనిపించిండా? కనిపిస్తే నరుకుదామని చూస్తున్నా కానీ కనిపిస్తలేడుగా. ఏ ఆగురే, ఇవన్నీ కాదు. ఇవాళ వాడు ఏ టైంకి వచ్చినా మనం ఈయనే కూర్చున్నాం. కూర్చోలే అంత. అవునే కూర్చుందాం. ఇవో సర్ది కూడా పట్టుకొచ్చిన. ఏ రాత్రి అయినా ఈయనే కూర్చుందాం అని అనగబట్టి పైసలు దొబ్బాల్సిందే ఇయ్యాల. అయ్యా మీరేంది ఉప్పు పసలు ధరణ వేసినట్టు గిట్లా కూస్తురు? పొర్రే మీకు దండం పెడతా. వాళ్ళు ఊక సపరేక పైసలు దగ్గర పెట్టుకొని నాటకాలు చేస్తాను. నీకేం కావాలి? నాకే కావాలి, పైసలు కావాలి. నీకేం కావాలి? నాకు అవే కావాలి. నీకేం కావాలి? నాకేమైనా వాడు కావాలా? నాకు కూడా పైసలే కావాలి. నీ అవ్వాడు పైసలు ఇవ్వకపోతే నువ్వో 2 కాళ్ళు ఎత్తుకపో, నువ్వో 2 చేతులు ఎత్తుకపో, నువ్వు ఏకంగా తల ఎత్తుకపో. నాకైతే 2 కిడ్నీలు కావాలన్నాయి. గిట్లా తయారైనారేందే మీరు? మీరు అప్పు పైసలు అడుక్కోనికి వచ్చిరా లేకపోతే మా అన్నం చంపనీకి వచ్చిరా? మీరు ఆడోళ్ళ లేకపోతే మనుషులను చంపేటోళ్ళ? నీ అవ్వ ఇవాళ పైసలు ఇవ్వకపోతే సంపుడే అన్ని. వన్ కర్మగాలు ఇప్పుడు వచ్చిండా? వన్ ముక్కలు నరుకుతారు ఇల్లు. ఇలా ఎవ్వరు కట్టు ఆడుకుంటా బయటికి ఇంటి దాకా చెప్పు. ఓరి అవ్వ మందకు మా ఇంటికి వచ్చినారు. ఇలా నెట్నన్న పట్టుకోవాల్సిందేనే. సర్ది పాడుగాను ముందాని దగ్గర పైసలు వసూలు చేద్దాం. నడువే ఆయన తీడిలోకి దొరుకుతాడా ఏంది? తప్పించుకోరు అన్నగా, తప్పించుకో. నీకు రేషన్ బాగుంది, చేయి పట్టుకొని తీసుకుపోయే నన్ను. నీ కళ్ళల్లో ఏం పెట్టుకున్నావే? వాడు అటు ఉరుకుతాడ మొద్దు ముడవడుకు, ఇటు అటు ఉరుకుతాడు. మొద్దు ముడవడుకు ఆగురా, నాకు షాక్ అయితే లేదంటే ఎందుకు ఉరికిస్తానవురా? మనిషికో గల్లికో దేవులాడదాం పారే, అట్లయితే దొరుకుతాడు వాడు. నడుగురే, మీరు అటువై చూడరు, నేను ఇటువై చూస్తా. నేను ఇటువై చూస్తానే.
నువ్వేంది నా ఎంబడత్తాను గట్టిపోయి దేవుడు ఆడకపో నాకే ఊరికే శాత అవుతుంది అంటే నా ఎంబడత్తాను పొర్రి వాడు దొరికినప్పుడు నేను చూసినప్పుడు కానీ ఎటు పోయింది బాడుకో పైసలన్నీ తీసుకొని ఇవాళ నువ్వు నాకు దొరికినావన్నా నా చేతిలో వచ్చినావురా ఓ కవి గట్టు పోతావేమే గిట్టు పో రాదే ఛీ, నీ అవ్వ దీనికి దేవుడా నీకు కూడా రాదు. అబ్బా ఛీ, ఈడ లేడు, వేరే గల్లి కన్నా పోతా. అప్పుడే నచ్చి పాడైతే నీ కాళ్ళు ఎక్కడ వచ్చినావు రాకుండా పడక దొరికి సావ రాదురా అమ్మాయ లడ్డు కూడా చూడరాస్తుంది. ఆగో అన్ని కనీలేమో సాపుగా ఉన్నాయి ఈ కనికి ఏంది బొర్రున్నది సబ్తావా మనిషిని అబ్బ ముండగొడక ఓ ముండగారా ఇక్కడ దొరకండి రోడ్రే సిగ్గులేదు అరపాడుకో ఇలా ఈ ఆడికి ఈడికి కోసి నీ కిడ్నీలు అమ్మకచ్చుకుంటారా నేను ఇక్కడ మూత్రపిండాలు కూడా అమ్ముతుంది. అది కూడా అమ్ముకుంటారా పైసలు వస్తే గుత్తకే తలకి వెళ్ళిపోతా. దొరికిండనే వీడు సంపూర్ణ విని సంపూర్ణ ఈ శాతగాని పడుకో దొరికిందా నా ఇజ్జత్ తీస్తుండు వీడు అయ్యో ఉరకని కూడా శాతం అవుతుంది దీనికి దొరికిందా? అబ్బా సచ్చినవరు అయ్యాల నా చేతిలో నువ్వు. ఈ అమ్మాయి ఏడిపోతారా? తప్పించుకోకుండా ఏడిపోతా. పైసలు ఇవ్వకుండా పోతాడా? ఇస్తాడు కానీ జరుగురే అమ్మ ఎప్పుడు ఇస్తాడు? జరుగు. బోడుకో 80,000 తీసుకొని ఒక్క రూపాయి ఇవ్వకుండా మళ్ళీ 1,00,000 రూపాయలకు వస్తావురా ఇప్పుడు 80,000 కాగు 56,000 మిత్తితోటి 60 అయితే ఇవ్వకుండా తప్పించుకుంటా. నువ్వు జరుగు 18,000 తీసుకొని 23,000 ఎప్పుడు ఇస్తావురా నువ్వు మొత్తానికి అసలు బక్కదానా కట్టుందా నీ దగ్గర కత్తదే లేదే నీ దగ్గర కూడా ఉందానే లేదే నీకు ఇచ్చే 20,000 చంపుతా కత్తి అడుగుతున్నావు. ఆమెకు 50 ఇవ్వాలి, మీకు 80 ఇవ్వాలి, ఆమెకు 25 ఇవ్వాలి, నీకు 10,000 చంపుతా. పోయి ఆ షర్ట్ తొర్ర చాక్కున్నాడు ఇంత బొర్రేసుకొని నలుగురు ఆడోళ్ళు కలిసి మా అన్నను ఒక్కని వేసి కొడతారా నువ్వు పైసలు నువ్వు ఏందా ఇచ్చేది ఎంత ఇవ్వాలి మీకు ఎంత ఇవ్వాలి నాకు 80,000 నాకు 25,000 ఇవ్వాలి నాకు 60,000 ఇవ్వాలి. నాకు 18,000 ఇవ్వండి ఇస్తాం ఒక 10 రోజులలో ఇస్తాము అందరు మా ఇంటికి వచ్చి తీసుకొని వర్రి అయితే వదిలేరి కొడుతురు ఎన్ని రోజులు? 10 రోజులు అంటారే. 10 రోజులలో ఇస్తామని చెప్పిన కదా ఇస్తాం అన్న ఇద్దాం ఓకేనా ఇస్తా జరుగురి కొడుతురు ఇప్పుడే ఇస్తామని చెప్తున్నా కదా నేను చెప్తున్నా ఇనురి ఇయ్యపోతే నీ పని ఎత్తమే ఇక సరే సరే మళ్ళా దొరకబట్టి మీ ఇద్దరు పని చేస్తాం. ఆగురు. 10 రోజుల తర్వాత నడువురి. నడురే మీ ఇంటి మీదే కూర్చుంటాం. వాడుకో నీకు సిక్కులేదు ముంగట అందరి దగ్గర అప్పులు తెస్తావా ఈ కడదంతా 10 రోజుల కడుతూ ఇంకా నవ్వుడే ఇంటికి